తెలంగాణోళ్ళ వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పండుగ దగ్గర పడ్డది, పిల్లగాళ్ళకు సెలవులు ఇచ్చిండ్రు. అందరు ఇండ్లకు తాళం పెట్టి పల్లెలకు పైరం కడుతాండ్రు. మనమేమో పండుగ సంబురంలు ఉంటే దొంగోళ్ళు వాళ్ళ సంబురంలు ఉంటారు. ఇదేమో కానీ ఇంటికి తాళం కనిపిస్తే అయిపోయే ఎంజాయో పండుగ అని దూరిపోతారు, దొరికిన కాడికి దోసుకొని పోతారు. అట్లా కావద్దంటే మీరు మాకు చెప్పి ఊరికి ఓన్రి అని అంటారు పోలీసు వాళ్ళు. ఇండ్లకు తాళాలేసి పండుగకు ఊర్లకు పోయేటోళ్ళు ఎవరైనా సరే లోకల్ పోలీసు వాళ్ళకి చెప్తే మీ ఇంటికి మేము కావలి కాస్తామంటారు తెలంగాణ పోలీసు వాళ్ళు. ఏడికాడ మైకులు పెట్టి బ్యానర్లు కట్టి ప్రచారాలు చేస్తాండ్రు. పండుగలకు పబ్లిక్ అంతా ఊర్లకు పోతే దొంగలు తాళాలు వలగొట్టి దోసుకపోనీకే ఈసరాలు తయారు చేసుకుంటారని పోలీసు వాళ్ళకు సమాచారం ఉన్నదట. స్టేట్ ఇంటర్ స్టేట్ దొంగలు, అదే బయటి రాష్ట్రాల దొంగలు ఆల్రెడీ ఊర్లో తిరిగిండ్రట. అందుకే చెప్పిపోవాలి అంటాండ్రు. అంతేకాదు ఊరికి పోయేటప్పుడు ఇంట్లో మనుషులు ఉన్నారని నమ్మించేటందుకు ఇండ్ల లైట్లు వేసే ఉంచాలన్నట. ఫోన్ యాప్లలో సీసీటీవీలను ఎప్పటికప్పుడు చూస్తుండాలి. తాళం వేసిన సంగతి బయటోళ్ళకు తెలియకుండా కట్టెనేయాలన్నట. పక్కింటోళ్లకు ఓ మాట చెప్పిపోతే మంచిగానట. బంగారం నగదు పైసలు ఏమన్నా ఉంటే ఇంట్లో పెట్టొద్దట. బీర్వా తాళాలు ఇంట్లో పెట్టొద్దట. ఇప్పటిదాకా సీసీ కెమెరాలు చక్కగా పనిచేస్తున్నాయా లేవా అన్నది చూసుకోవాలన్నట. ఇవే కాదు, ఇంకా మీరు ఊర్లకు పోయే ముచ్చట సోషల్ మీడియాలో అసలే పోటువాలు పెట్టి మందికి చెప్పకుండ్రి అని అంటాన్రు. అట్లా చెప్తే దొంగల చేతికి మీకు మీరే తాళాలు అప్పచెప్పినట్లే అని అంటాన్రు. అందుకే మీ ఇంటి అడ్రస్కి నా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసుకొని పోతే ఎప్పటికప్పుడు రౌండ్లు వేసి కావలి కాస్తామంటాన్రు. మరి చూస్తుండ్రు కదా ఊర్లకు పోయేటోళ్ళు జర పైలము.